నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే స్వచ్ఛ ఎమ్మిగనూరు సాకారమే ధ్యేయం ఎమ్మెల్యే దివి జయనాగేశ్వర రెడ్డి. ఎమ్మిగనూరు పట్టణంలోని మైనార్టీ కాలనీలో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డ్రైవ్ 2024లో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పాల్గొని మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి మొక్కలే అని అన్నారు. అసలు మొక్కలు లేకుంటే మనిషి లేడని ఆయన అన్నారు. మనిషి జీవించాలి అంటే ఆక్సిజన్ తప్పనిసరి అని, ఈ ఆక్సిజన్ మొక్కల ద్వారా మనకు సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాల్లో మొక్కలు పెంచి అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎమ్మిగనూరు పట్టణాన్ని స్వచ్ఛాంధ్రతో పాటు గ్రీన్ ఎమ్మిగనూరు పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, టీడీపీ నాయకులు, స్థానికులు కలిసి 10,000 మొక్కలను నాటారు. అలుపెరగని నేత, ప్రజా మెప్పు పొందిన నేత, తిరుగులేని నాయకుడు మా మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులపై సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థుల పట్ల బాధ్యతగా, ఎంతో అప్రమత్తంగా, వారిని తమ సొంత పిల్లల్లా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంచుకొని వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని ఆగస్టు 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సదర్ హాస్టళ్లను, గురుకులాలను సందర్శించి వాటిని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు, అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో, గురుకులాల్లో ఉన్న పిల్లలను తమ సొంత పిల్లల్లా బాధ్యతగా, జాగ్రత్తగా చూసుకోవాలని, తల్లిదండ్రులు తమ వసతి గృహాలపై నమ్మకంతో మన వద్ద ఉంచినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, పారిశుద్ధ్యం మెరుగుపడాలని, వంటగది ఆహార పదార్థాలను శుభ్రంగా, శుచిగా తయారు చేసి ఉంచాలని, మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ ఉండేలా వాటిని సక్రమంగా వాడేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించి పర్యవేక్షించాలని సూచించారు. ఆగస్టు 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారుల వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలను, రెసిడెన్షియల్ పాఠశాలలను సంబంధిత అధికారులు సందర్శించి మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు, ఇంజనీర్లతో అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎలాంటి చిన్న పొరపాటు సదరు గురుకుల పాఠశాలలో, హాస్టళ్లలో జరగకూడదని వారికి ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, రాజ్యలక్ష్మి, డీసీఓ పద్మజ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి, ఈడీ మైనార్టీ కార్పొరేషన్ హరినాథ్ రెడ్డి, డిటిడబ్ల్యూ అధికారి మరియు ట్రైకార్ చిత్తూరు మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజా శ్రేయస్సే తన లక్ష్యంగా పెట్టుకొని నియోజకవర్గ ప్రగతికి అలుపెరగని రీతిలో శ్రమిస్తున్న మా నేత మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటూ రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గన్య ఐఏఎస్. అపర భగీరథుడు నిరంతరం నియోజకవర్గంకు సాగునీరు, తాగునీరు అందజేయాలన్న తపనతో శ్రమిస్తున్న మా నేత మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు, నేతలు, అభిమానులు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, భూ కబ్జాలు, క్రికెట్ బెట్టింగ్, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా విధులు నిర్వర్తించాలి. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. కడప జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, భూ కబ్జాలు, క్రికెట్ బెట్టింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా నూతన ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటిగా ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా
ఎస్పీగా రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులను అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. గంజాయి నిర్మూలనకు కార్యాచరణ ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీతనంతో పోలీస్ యంత్రాంగం విధులు నిర్వర్తించాలని, అందరూ చట్టానికి లోబడి ఉద్యోగం చేయాలని ఎస్పీ తెలిపారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక చర్యలు చేపడతామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నగరంలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సారి సుధాకర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ జి వెంకటరావు, సారి సుధాకర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ జి వెంకటరాముడు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ ఎస్ఎస్ఎస్ వి కృష్ణారావు, ఏఆర్డి ఎస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన మా నేత మాండ్రా శివానందరెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి గెలుపునకు ఎంతో శ్రమించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించేందుకు కంకణం కట్టుకున్న మా అజాత శత్రువు అయిన తెలుగుదేశం పార్టీ నేత మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నేతలు, తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు రైల్వే స్టేషన్ ముందు కొత్త రోడ్డు కూడా 40 అడుగులు వెడల్పు చేయాలి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులలో భాగంగా చేపడుతున్న కొత్త రోడ్డు నిర్మాణం కూడా 40 అడుగులు వెడల్పు చేయాలని రైల్వే డిఆర్ఎం రామకృష్ణను కోరినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి తెలిపారు. గురువారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఓ ప్రకటన ద్వారా తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం నంద్యాల రైల్వే స్టేషన్లో సుమారు 25 కోట్లతో వివిధ ఆధునీకరణ అభివృద్ధి పనులు చేపడుతోందని, అందులో భాగంగానే రైల్వే స్టేషన్ ముందు నూనెపల్లి, మూలసాగరం వైపు వెళ్లేందుకు ఉన్న 40 అడుగుల ప్రధాన రహదారి బదులు ప్రత్యామ్నాయంగా పట్టణ వైపు మరో కొత్త రోడ్డు నిర్మాణం 30 అడుగుల వెడల్పుతో చేస్తున్నారని, పట్టణ జనాభా, వాహనాల సంఖ్య పెరిగి ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డు సరిపోవడం లేదని, నంద్యాల పట్టణ భవిష్యత్ అవసరాల దృష్ట్యా 40 అడుగుల రోడ్డును 60 అడుగులకు విస్తరణ చేయాల్సి ఉండగా, ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపి కొత్తగా 30 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేసే రోడ్డుపై మళ్లించే ఏర్పాట్లు రైల్వే అధికారులు చేస్తున్నారన్న సమాచారంతో రైల్వే డిఆర్ఎం రామకృష్ణకు పట్టణ ప్రజల ఇబ్బంది, ట్రాఫిక్ కష్టాలు వివరించామని ఆమె తెలిపారు. ఉన్న 40 అడుగుల రోడ్డే సరిపోక అనేక ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న నంద్యాల రైల్వే ప్రయాణికులకు రోడ్డును వెడల్పు చేయాల్సిన అధికారులు 30 అడుగుల రోడ్డు వెడల్పుతో కొత్త రోడ్డు వేయడం ఏమిటని ఎంపీ బైరెడ్డి శబరి ప్రశ్నించారు. కొత్త రోడ్డు కూడా కనీసం 40 అడుగుల వరకు వెడల్పుతో నిర్మాణం చేస్తే బాగుంటుందని డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. నంద్యాల రైల్వే స్టేషన్లో త్వరలో రైల్వే అధికారులతో చర్చిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అపర భగీరథుడు, రైతుల పాలిట బంధువు, పేదల పాలిట పెన్నితి అయిన మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్రా శివానందరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ నేతలు, ప్రజలు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామివార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్వపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా శైవకామాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీకృష్ణ వర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అలుపెరగని నేత, ప్రజా మెప్పు పొందిన నేత, తిరుగులేని నాయకుడు మా మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు.
ఆగస్టు నుంచి రేషన్లో కందిపప్పు, చక్కెర. రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు ఆగస్టు నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీపై 67 కిలో కందిపప్పు లభించనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేయనున్నారు. దీంతో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సరిపోయేలా కందిపప్పు, పంచదార, గోధుమ పిండి సరఫరా కోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. ప్రజా శ్రేయస్సే తన లక్ష్యంగా పెట్టుకొని నియోజకవర్గ ప్రగతికి అలుపెరుగని రీతిలో శ్రమిస్తున్న మా నేత మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు. విశాఖలో బరితెగిస్తున్న బంధుబాబులు. మన కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరవకముందే తాజాగా మరో ఘటన. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన టీడీపీ అధికార పార్టీ నేత. నేను మంత్రి అచ్చెన్నాయుడు తాలూకా అంటూ హల్చల్. అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసులపై బంధుబాబులు వీరంగం. మద్దిలపాలెం నడి రోడ్డు పైన పోలీసులపై నానా దుర్భాషలు. ట్రాఫిక్ పోలీసులతో అధికార పార్టీ నేతలు వాగ్వాదం. కేంద్ర రాష్ట్ర మంత్రుల పేరుతో పోలీసులకు బెదిరింపు. మద్దిపాలెం సిగ్నల్ జంక్షన్ వద్ద హై డ్రామా. తాగి కారు నడిపిన సదరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. ఎస్ఐ, సిఐ, సిపిఐలను వీఆర్కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చిన నేతలు. ఇంత మర్యాద సిపి గారి దగ్గర నువ్వు సరే హోమ్ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్ అయినా సరే మీకెందుకు చేయాలి సార్. రేపు పొద్దున మీడియాకి వెళ్తే ఇది మాట, రేపు పొద్దున మీడియాకి వెళ్తే బాగోదు సార్. పొద్దున ఇది మీడియాకి వెళ్తే బాగోదు సార్. అచ్చెన్నాయుడు గారి తాలూకు ఇలా డ్రంగం చేయడానికి కోఆపరేట్ చేయలేదు పోలీస్ వారికి. మీకు సంబంధం లేదు, మీరు ఆగండి సార్. మీరు అభ్యాసం ఆగండి. నిన్నే చెయ్యి మా కానిస్టేబుల్ సిపి గారు వెరీ సీరియస్ అబౌట్ దట్. ట్రైనింగ్ మీరు కదా తీసుకొచ్చాను వద్దంటే అదవా దించేసాను. అది తప్పు. చూడండి, నా షూ డేట్ అయిపోయింది. ఇప్పుడు షూ డేట్ అని తెలుసా? మీరు నువ్వు డోర్ తీయమన్నాడు, గ్లాస్ ఎవరు దించారు? తాగి తొక్కుతారు. గ్లాస్ దించారు. అచ్చెన్నాయుడు తాలూకా తాగి తొక్కమన్నారు. రేపు రాజ్యాంగం ఒకటి ఉంటుందా? మరి మీరు ఆడే మాట్లాడి రికార్డ్ చేసుకోండి. రేపు ఇసుకలు అవుతున్నాయి. ఇల్లు వెనక్కి శ్రీకాకుళం అనుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా సార్? మనం అందరూ మా కుటుంబ జైలుకి తెంగేస్తారు. తేడా వచ్చిందంటే శ్రీకాకుళం పోలీసులు అనుకున్నారు. వాళ్ళు మొక్కుతున్నారు. మీ పెద్ద హెరాస్మెంట్ చేయడు. వాళ్ళు చూడు ఎలా మాట్లాడు. ఎందుకండి జరిగిన తర్వాత తీసుకెళ్ళండి కేజీహెచ్కి. అపర భగీరథుడు నిరంతరం నియోజకవర్గంకు సాగునీరు, తాగునీరు అందజేయాలన్న తపనతో శ్రమిస్తున్న మా నేత మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు, నేతలు, అభిమానులు. నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. నారా లోకేష్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా పార్లమెంట్ సభ్యుల బస్తిపాటి నాగరాజును ఆమె మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం పట్నం రాజేశ్వరి పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2015వ సంవత్సరం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఇచ్చిన 250 ఇళ్ల పట్టాలకు గతంలో నారా లోకేష్ ఇల్లు ఇస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అయినా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టించి ఇవ్వాలని
ఎంపీతో మాట్లాడడం జరిగింది. ఎంపీ సానుకూలంగా స్పందించి జ్యోతిరావు బాపులే కాలనీ మహిళలకు ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, రాయలసీమ అధ్యక్షురాలు ఏడిగా భారతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధా, జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ హుషేన్ బి పాల్గొన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన మా నేత మాండ్రా శివానందరెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి గెలుపునకు ఎంతో శ్రమించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించేందుకు కంకణం కట్టుకున్న మా అజాత శత్రువు అయిన తెలుగుదేశం పార్టీ నేత మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నేతలు, తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు. నడి రోడ్డుపైనే వైసీపీ కార్యకర్త దారుణ హత్య, రాష్ట్రపతికి ఫిర్యాదు. వినుగొండలో నడి రోడ్డుపై వైసీపీ కార్యకర్త దారుణ హత్య, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా వినుగొండలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్. రాష్ట్రపతి మేడం, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడికి మద్దతు కావాలని కోరుతున్నామని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. అపర భగీరథుడు, రైతుల పాలిట బంధువు, పేదల పాలిట పెన్నితి అయిన మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్రా శివానందరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ నేతలు, ప్రజలు. కర్నూలు నగరంలో డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీ వారు, జిల్లా కోర్టు వారి ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించడం వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది యాక్సిడెంట్లో మరణిస్తున్నారని అన్నారు. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎంత అవసరమో, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కూడా హెల్మెట్ అంతే ముఖ్యమని అన్నారు. గారి ఆధ్వర్యంలో మరియు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా హెల్మెట్ల ప్రాముఖ్యత తెలియజేయడానికి. చాలామంది హెల్మెట్ల ప్రాముఖ్యత మర్చిపోతున్నారు. ఎక్కడో హైదరాబాదు, బెంగళూరులో తప్ప మిగతా చిట్ల పట్టణాల్లో మర్చిపోతున్నారు. ఎక్కడైనా ప్రమాదమే. రికార్డ్ అయితే ఈ వినూత్న ప్రోగ్రాం ఆనరబుల్ హైకోర్టు వారి ఆదేశాల మీదకి చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అన్నది అది ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఎవరికి వాళ్ళు కలిగి ఉండాలి. కానీ ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హెల్మెట్ పెట్టుకోవడం అంటే దూరంగా ట్రాఫిక్ పోలీసుని చూసి గబగబా పెట్టుకునే సన్నివేశాలు మనం ఎక్కువ చూస్తుంటాము. కానీ హెల్మెట్ ధరించడం కూడా అదేదో లాకింగ్ ఇక్కడ ఉంటుంది. అది హెల్మెట్ లాక్ చేసుకొని పర్ఫెక్ట్గా ధరించాలి. ధరించడం అంటే ఓన్లీ లూజ్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూసి భయపడి పెట్టుకోవడం కాదు. అది వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం. కేవలం హెల్మెట్ లేకుండా కింద పడిపోవడం వల్ల రోడ్డు దెబ్బ తగిలి ఆన్ ది స్పాట్ చనిపోవడం, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవడం, అది నిత్యం చూస్తుంటాము. కానీ మన దైనందిక జీవితంలో అదొక యాక్సిడెంట్ అన్నది ఒక చిన్న విషయంగా చూస్తున్నాం. కానీ కుటుంబ పరంగా చూసుకుంటే ఆ కుటుంబానికి చాలా నష్టం కలుగుతుంది. వ్యక్తిగతంగా ఒక
పెళ్ళైన వ్యక్తి ఉంటే ఆ భార్యకి పిల్లలకి, అలాగే ఒక కుటుంబ పెద్ద ఉంటే అతని మీద పడిన వాళ్ళకి అంటే మంచి జీవితం కోల్పోతున్నారు. దానివల్ల ఈ హెల్మెట్ ధరించకుండా ఈ రెక్లెస్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఆ స్టూడెంట్స్ దీని మీద అవగాహన అంటే మనం ఏమనుకుంటామంటే చిన్నప్పుడు ఈ పెద్దవాళ్ళు చెప్పిందంతా చాదస్తాము, ఏదో చెప్తారులే హెల్మెట్ ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి వెళ్ళే లోపల అక్కర్లేదు అనేది. ఇంటి నుండి బయటకి వెహికల్ తీస్తున్నామంటే కారుకి ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలో ఈ తలకి హెల్మెట్ ధరించడం అన్నది కంపల్సరీ జరగాలి. అంతేగాని ట్రాఫిక్ పోలీసులను చూసి భయపడి పెట్టుకోవడం కాదు. అది వ్యక్తిగతంగా మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇందు మూలంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్సి సర్వీస్ అథారిటీ వాళ్ళకి, ఇక్కడ అందరూ ఈ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో నిర్మిస్తున్నాను. గౌరవనీయ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ర్యాలీ జరపడం జరుగుతోంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, హైకోర్టు వారికి సమర్పించిన నివేదికలో 3700 పైన పైచిలుకు డెత్స్ జరిగితే అందులో 3000 పైచిలుకు డెత్స్ అన్నీ కూడా కేవలం హెల్మెట్ పెట్టుకోకుండా టూ వీలర్ డ్రైవ్ చేయడం వల్ల జరిగినటివి. సో హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, హెల్మెట్ ధరించి అందరూ వారి యొక్క హెల్మెట్ ధరించి ప్రయాణం చేసి కుటుంబానికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించడం గురించి 1K రన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలు వారి ఆధ్వర్యంలో హైకోర్టు వారి ఆదేశాల మీదకి నిర్వహించుతాం. ప్రతి ఒక్కరు ఈ తలకి హెల్మెట్ ధరించడం అన్నది కంపల్సరీ కావాలి. మనం ఏం చేస్తుంటామంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు చిన్న షాపుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళినప్పుడు హెల్మెట్ అక్కర్లేదు, ఈ 1 కిలోమీటర్ 6 కిలోమీటర్లో ఏం యాక్సిడెంట్స్ జరుగుతాయే అని ప్రజలందరికీ ఒక నిర్లక్ష్య భావన ఉంటుంది. కానీ స్కూటరో బైకో ఏదైనా టూ వీలర్ ఏది తీసినా కూడా కంపల్సరీగా తలకి హెల్మెట్ ధరించడం అన్నది ఒక అవగాహన పెంపొందించుకోవాలి. ఇది ఇప్పుడు విషయం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ అది ప్రతి ఒక్కరు ధరించడం అన్నది వాళ్ళు వ్యక్తిగతంగా రక్షణ కాకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ మన పక్క వాహనం నడిపిన వాళ్ళకు కూడా మనం దానివల్ల మంచి చేస్తాం. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే ఇంటెన్షన్ లేకుండా జరుగుతుంది. ఆ నిర్లక్ష్యంగా పడిపోయినా కూడా ఆ హెల్మెట్ ధరించడం వల్ల తలకి రక్షణ కల్పిస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రజలు దీని పట్ల అవగాహన కల్పించుకొని హెల్మెట్ ధరించడం అంటే ఒక జస్ట్ క్యాజువల్గా దాన్ని తలపై పెట్టుకోవడం కాదండి, ఆ ఫిట్టింగ్ అవన్నీ కరెక్ట్గా పెట్టుకొని, ఎందుకంటే అందరికీ పని ఒత్తిడితో చాలా గాబరాగా ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి అని అన్నట్టు తయారవుతుంటారు. మన గురించి మనకి ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక 5 నిమిషాలు హెల్మెట్ పెట్టుకొని వెళ్తే అది కూడా ప్రాపర్గా ధరించాలని నేను చెప్తున్నానండి. ఈ ర్యాలీలో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్సి సర్వీస్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తాను. అలుపెరగని నేత, ప్రజా మెప్పు పొందిన నేత, తిరుగులేని నాయకుడు మా మాండ్రా శివానందరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు. కర్నూలు జిల్లాలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. కర్నూలు జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల కూడలి వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా హర్షద్ మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు యువత ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. క్రియాశీలక సభ్యులకు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈరోజు సాదాసీదాగానే ఉన్నారు. ప్రజల కొరకు స్వచ్ఛందంగా జనవాణి అనే కార్యక్రమాలు చేశారు. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు జనవాణి అన్న కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలి.
అంతకన్నా ముందు సభ్యత్వాన్ని ఈ 10 రోజులు స్కాన్ చేస్తారు ఫస్ట్ అదండి అన్న వ్యాప్తంగా జనసేన శ్రేణుల పండగ వాతావరణంలో ఈరోజు 4వసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉధృతంగా ఒక ప్రవాహంలాగా ఎప్పుడెప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుంది అనేసి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కానీ ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా మాకు దాదాపు పొద్దున్నుండి ఇప్పటి వరకు నాకు దాదాపుగా 150-200 ఫోన్లు వచ్చినాయి. అన్న మాకు మెంబర్షిప్ కావాలి, ప్రాసెస్ ఎట్టన్నా, ఎక్కడికి రావాలన్నా అనేసి. కాబట్టి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలాగా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనసేన సభ్యులుగా చేరిన వాళ్లకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఒక 5 లక్షల రూపాయలు జీవిత బీమా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా వాళ్ళ గాయాలైతే 50,000 రూపాయలు ఉంటాయి. అదేవిధంగా వాళ్లకు క్రియాశీల సభ్యులకు, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా వాళ్లకు జనసేన పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయి. ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళందరికీ సభ్యులకందరికీ వాళ్లకు ప్రతిపాదికన, సభ్యులు ఉన్న వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అలాగే ఈరోజు కర్నూలు పట్టణంలో ఒక ఉధృతంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలకు, అలాగే వార్డు ఇన్ఛార్జీలకు, జన సైనికులకు, జన శ్రేణులకు అందరికీ జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్ ప్రారంభించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ సభ్యులకు లేనటువంటి సదుపాయం జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులకు ఉందని ఆయన తెలిపారు. జనసేన పార్టీ సభ్యులు దురదృష్టవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చికిత్స కోసం 50,000 రూపాయలకు నష్టపరిహారం ఇస్తామని ఆయన తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఈ సంవత్సరం జనసేన క్రియాశీలక సభ్యుల నమోదు కర్నూలు జిల్లాలో 50,000కు పైగా చేస్తామని ఆయన తెలిపారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఒక పండగ వాతావరణంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ క్రియాశీలక సభ్యత్వాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వాల ప్రాముఖ్యతను తెలియజేయాలి. దేశంలో ఏ పార్టీకి లేనటువంటి క్రియాశీలక సభ్యులకున్న బెనిఫిట్స్ జనసేన పార్టీలో కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు ఏదైనా చనిపోతే క్రియాశీలక సభ్యులు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం, అలాగే ఏదైనా ప్రమాదానికి గురై హాస్పిటల్లో దెబ్బలు తగిలితే కూడా 50,000 వరకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా దీనికి కల్పించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా క్రియాశీలక సభ్యుల నమోదు కార్యక్రమము చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ సంవత్సరం జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత జనసేన పార్టీ నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, అలాగే ప్రజల్లో కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు వస్తాయని మాకు కంటిన్యూగా గత 3 నెలల నుంచి కూడా
అందరూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం మార్చిలో ఈ సభ్యత్వాలు జరగడం జరుగుతుండే, కానీ ఎలక్షన్ ప్రక్రియ ఉండడం వలన ఈ 4 నెలలు కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో దాన్ని రెన్యువల్ చేయడం జరిగింది. ఈ పోయిన సంవత్సరం 6,47,000 మంది జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలుగా జనసేన పార్టీలో చేయడం జరిగింది. ఎందుకంటే అంచెలంచెలుగా ఫస్ట్ కోవిడ్ సమయంలో ఒక 2-3 జిల్లాల్లో మాత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం, తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ 6,47,047 సభ్యత్వాలు పోయిన సంవత్సరం చేసుకుంటే ఈసారి సుమారు దానికి రెట్టింపు, అంటే దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల సభ్యత్వాలు ఖచ్చితంగా జరుగుతాయని ఒక అంచనా ఉంది. పోయిన సంవత్సరం జిల్లా 20,000 సభ్యత్వాలు దాదాపు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో 50,000 సభ్యత్వాలు మా టార్గెట్గా ఉంది. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారం ఈజీగా ఒక 50,000 సభ్యత్వాలు అవుతుందని మేము అనుకోవడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో కాలంలో జనసేన పార్టీ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా క్రియాశీలక సభ్యులను చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలుపెరగని నేత, ప్రజా మెప్పు పొందిన నేత, తిరుగులేని నాయకుడు మా మాండ్రా శివానందారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మీ నియోజకవర్గ ప్రజలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.